నమస్తే కామన్ మ్యాన్ 90 వార్తలకు స్వాగతం. ఘనంగా జరిగిన ఆక్స్ఫర్డ్ 25th యాన్యువల్ స్పోర్ట్స్ డే 2023-24 8,000 మంది పిల్లలతో విజయవాడ అజిత్ సింగ్ నగర్ బసవపూర్ణం గ్రౌండ్లో బుధవారం విజయవాడ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ 25వ యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లావిష్ణు, డిప్యూటీ మేయర్ ఏ శైలేష్ రెడ్డి, 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ డైరెక్టర్ ఎస్ విజయభాస్కర్ రెడ్డి, ఆక్స్ఫర్డ్ రీజనల్ ఇన్ఛార్జి టి ఉమారాణి మరియు విజయవాడలోని 5 బ్రాంచుల్లోని ఆక్స్ఫర్డ్ ప్రిన్సిపల్స్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So the order will be 100 meters. Super senior boys, girls. Senior boys, senior girls. Junior boys, junior girls. Sub junior boys, sub junior girls of one branch. Like that branch after branch, all the branches. Get ready. So 100 meter finals. Get ready. Your red horse, blue horse, green horse, and red horse. 2 members. Get ready, the children. Come on, SNP, clap. It's our performance here. Join your hands, children. So all the super seniors, boys, girls, get ready. So finals. And senior boys and girls, get ready. 10 team judges, PTs and other teachers, please check out the chairs. House masters, get ready your team. All the branches house masters, please ready with your team. That was really good. Satyanarayan Prabal, if you join your hands for SNP. It's really good. It's really good, good. All of you give a big round of applause for SNP. It's truly patriotic. ఓకే సో నా పేరు విజయభాస్కర్ రెడ్డి, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ డైరెక్టర్. ఈరోజు మా ఆక్స్ఫర్డ్ స్కూల్స్ విజయవాడలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా, సో విజయవాడ ఎస్ఎన్పురం, సత్యనారాయణపురం, విజయవాడ పటమట, విజయవాడ రామర్పాడు, విజయవాడ భవానీపురం అండ్ విజయవాడ 1 టౌన్. సో ఈ 5 బ్రాంచెస్ కూడా ఈరోజు ఆక్స్ఫర్డ్ 25th స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. సో దగ్గర ఒక 8,000 స్టూడెంట్స్ ఈరోజు ఈ కాంపిటీషన్స్లో పాల్గొంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ స్పోర్ట్స్ డే ఎందుకు కండక్ట్ చేస్తున్నా అంటే, పిల్లల్లో ఆ కాంపిటిటివ్ స్పిరిట్ని డెవలప్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నాము. ఈ స్పోర్ట్స్ ద్వారా పిల్లలు జీవితంలో గెలుపు ఓటమి రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలని, ఆ హోప్ అనేది వాళ్ళకి ఎప్పుడు ఉండాలి. సో గెలిచినప్పుడు మరి ఆకాశాన్ని అందుకోకుండా, ఓడిపోయినప్పుడు నిరాశపడకుండా, ఆ స్ఫూర్తితో, ఆ కాంపిటేటివ్ స్పిరిట్తో మళ్ళీ ప్రయత్నించే విధంగా ఒక కష్టపడే తత్వం, ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్. ఈరోజు ఒక స్పోర్ట్స్ పర్సన్ తయారవ్వాలంటే ఎన్నో సంవత్సరాల కృషి ఉంటుంది. ఈరోజు ఒక పివి సింధు ఈరోజు తను గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్, అలాగే సిల్వర్ మెడల్ అనేక కాంపిటీషన్స్లో గెలుస్తుంది. సో అది జరిగింది అంటే దాని వెనకాల ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల కృషి ఉంది. సో ఏదైనా కానీ కృషితోనే ఏదైనా ఒక గోల్డ్ మెడల్ కానీ ఏదైనా కానీ సాధించడానికి తోడ్పడుతుంది. సో మా స్టూడెంట్స్ అందరికీ కూడా హార్డ్ వర్క్ అండ్ ఆల్సో ఆనెస్టీ, చేసే పనిలో నిజాయితీ ఉండాలి.
అండ్ హార్డ్ వర్క్ చేయాలి. ఈ 2 విషయాలు మా పిల్లలకి ఈరోజు ఈ స్పోర్ట్స్ డే ద్వారా వాళ్ళకి నేర్చుకుంటారని, అలవర్చుకుంటారని చెప్పేసి ఈరోజు ఈ స్పోర్ట్స్ డే నిర్వహిస్తున్నాము. అండ్ మా ప్రిన్సిపల్స్, మా రీజనల్ ఇన్ఛార్జెస్ అందరూ ఇక్కడ ఉన్నారు. వీ హ్యావ్ అ వండర్ఫుల్ టీమ్ and with all our principals and our regional in charge, we are organizing the sports day, and definitely through the sports day our children will develop competitive spirit and they will definitely be successful. Success will come after them because they will work hard and they will do it with 100% honesty. ఈ కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మల్లాది విష్ణు గారికి మా ఆక్స్ఫర్డ్ సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు మా పిల్లల్ని ఉత్సాహపరచడానికి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మా అందరి తరఫున మా కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిల్లల్లో శారీరక ఉత్సాహాన్ని, మానసిక ఉత్సాహాన్ని నింపడం కోసం, పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని నింపడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. గత 25 సంవత్సరాల నుండి కూడాను విద్యతో పాటుగా పిల్లల్ని ఆటల్లో, పాటల్లో వాళ్ళందరినీ ముందుండి నడిపించడమే కాకుండా క్రీడాస్ఫూర్తిని వాళ్ళలో నింపడానికి, వారిలో ఉన్నటువంటి మానసిక ఉల్లాసాన్ని పెంచడం కోసం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి మాకు ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి మా ఆక్స్ఫర్డ్ సంస్థల చైర్మన్ శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ శ్రీ అరుణ్ రెడ్డి సార్కి, మా విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, జోసెఫ్ రెడ్డి గారికి మా ఆక్స్ఫర్డ్ సంస్థల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా విజయవాడ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. సత్యనారాయణపురం ప్రిన్సిపల్ అశోక్ గారికి, పటమట ప్రిన్సిపల్ పూర్ణిమ మేడంకి, అలానే భవానీపురం ప్రిన్సిపల్ జ్యోతి మేడంకి, రామవరపాడు ప్రిన్సిపల్ పద్మా మేడంకి, వన్ టౌన్ ప్రిన్సిపల్ రఫీ మేడంకి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. మా విద్యార్థులందరికీ ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ శుభాకాంక్షలు. ఇలాంటి సహకారాన్ని అందించినటువంటి మా తల్లిదండ్రులకి, విద్యార్థుల